రామారావు ఎర్రి బోట్లో ఉన్న సైడ్ తండి ఇతన వీళ్ళందరూ కూడా నష్టపోయారండి. ఒక్క డ్రైవర్ మా ఆయన కూడా డ్రైవర్ అంతే. ఈ రామారావు వల్ల మా ఆయన దొరికిపోయాడండి. మా ఆయన దొరికిపోలేదు. వాళ్ళ బామ్మర్ది బోటు ఆగిపోయిందండి మిషను. అతను బోటుకు బామ్మర్ది కుదరలేక బామ్మర్ది ఆగిపోయి మెయిన్ డ్రైవర్ అని చెప్పుకుంటే రామారావే మా ఆయన పేరు ఎక్కడ కూడా తీయలేదు. మా ఆయన పేరు తీయపోయినా పర్వాలేదు, వీళ్ళు మంచి జరిగినట్టు చెయ్యండి. మా ఆయన పేరు బిరుదులొద్దు, మాకు అవకాశాలు వద్దు, వీళ్ళందరికీ న్యాయం జరిగినట్టు చెయ్యండి. మాకు ఇప్పుడు వరకు మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదండి. మాకు కార్తీక్ సార్ రైటర్ కార్తీక్ సార్ రామారావు ఆడిచ్చిన ఆట అండి. ఇది కేవలం చెప్తాను, ఈరోజు ఆడిచ్చిన ఆట వాళ్ళిద్దరు ఆడిచ్చిన ఆట. మాకు చెవులు మర్చికోరులకు సన్మానం చేస్తామన్నారు. డైరెక్ట్ సార్ ఏడు చెప్పారు, మీ శ్రీకాకుళం జిల్లాకు వచ్చి మీకు సన్మానం చేస్తాము అని చెప్పేసి తేజ దిగిపోరండి. అతనైతే బాగా చెప్పారు. ఈరోజు సినిమా చాలా బాగా హిట్ అయిందండి. ఈరోజు డబ్బు కోసం మేము అడగలేదు, మీరు చేసిన కోరు మాకు చెయ్యండి. మాకేమి చెప్పలేదండి. అతను సీక్రెట్గా కార్తీక్ సారు రామారావు వాడిని నాటండి. నీ పబ్లిక్ చెప్తాను, మీరందరూ కూడా ప్రతి వాళ్ళు అంటారు, గ్రామస్తులు ప్రతి వాళ్ళు అంటారండి. ఈ శ్రీకాకుళం కార్తీక్ సారు ఈ రామారావు ఆడిన ఆటండి. మాకైతే ఎవరికి తెలీదు. మాకు సినిమా హిట్ అయితే మాకు ఈ కుటుంబాలు ఆదుకుంటామని ఇతను ఆశపడ్డాడండి. మేము ఎన్నో దేవుళ్ళు మొక్కమ్మ సినిమా హిట్ అవ్వాలని. ఏమో మాకు వాస్తవమైతే తెలియదండి ఎంతవరకు నిజం. వీళ్ళకి అందరికీ న్యాయం జరగాలి. ఎక్కడికి వెళ్ళిన సార్ మాకు ఎక్కడ కూడా పెళ్ళడం లేదు. వీళ్ళందరూ చెలికంటే వెళ్తాను రాలో, మీరేం చేసుకుంటారు చేసుకోండి సార్. మాకు సినిమా కోసం అయితే హలో అరవింద్ గారు ఫస్ట్లో స్టార్ట్లోటు దొంగ సంతకాలు ఈ కార్తీక్ సార్ పెట్టించేసి 40,000 ఇచ్చి వీళ్ళకి నచ్చేసి రూపాయలు ఇచ్చి మాకు 40,000 ఇచ్చి మాకు దొంగ సంతకాలు ఇట్టించారండి. రాత్రి అప్పుడు 40,000 ఇచ్చి దొంగ సంతకాలు 45,000 ఇచ్చి దొంగ సంతకాలు ఇప్పించారు. 45,000 మనిషికి 45,000. సినిమా హిట్ అయితే మీ కుటుంబంలో ఆదుకుంటామని చెప్పారు. ఆ రోజు సినిమాలో ఏమన్నారు, ఒక తల్లి పాత్ర నీది ఉందని చెప్పాడు మా తమ్ముడు. ఈ నోకమ్మంది ఏమని చెప్పింది, ఒక తల్లి పడే బాధ, ఈ ఇద్దరు పిల్లలు ఒక భర్త దొరికిపోయారంటే ఈ తల్లి పడే ఆవేదన, ఈ తల్లి శోకించే బాధ, ఈ ఒక ఇద్దరు ముగ్గురు దొరికిపోయారంటే తినే తిండికి కూడా ఇబ్బంది అయ్యానండి. ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల నా దగ్గర ఉండిపోయాడు. ఆ రోజు ముగ్గురు దొరికిపోతే తెచ్చి ఆదాయం లేక కష్టం పడిపోయానండి. ఆ రోజు మూగు శ్రీరాములు నాకు కష్టం పడిపోయిన మనిషికి 10,000 ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడండి. మా సర్పంచ్ మూగు శ్రీరాములు 10,000 ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు 3 రోజులు హాస్పిటల్లో ఉండిపోయాను. మా గ్రామస్తులు మాకు ఆదుకున్నారండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మూగు కొర్లిగూడ వాళ్ళు కూడా నాకు 5,000 రూపాయలు ఇచ్చి బాగు చేశారు. వీళ్ళు కూడా ఇచ్చి 10,000 ఇచ్చారు. వాళ్ళు 5,000 ఇచ్చి నేను హాస్పిటల్లో 10 రోజులు ఉండిపోతే నాకు బాగు చేసి ముగ్గురండి, ఒక్కరికి కాదు ముగ్గురు. నేను కోలుకొని దెబ్బ అయిపోయాను. నేను ఇప్పుడు ఆ బాధ కూడా నాకు నేను కొన్ని ప్రాబ్లాలు వచ్చి అవన్నీ పర్సనల్ ప్రాబ్లం పెట్టడం అయితే అలా జరిగిపోయిందండి. ఆ రోజు ఎక్కడ కూడా మా పేరు తీయలేదు. నా టాపిక్ అక్కడ పెట్టండి. ఈరోజు 22 కూడా ఉండిపోయిన వాళ్ళు ఎంతమందో 20 వాళ్ళు అంటూ ఉన్నారు. ఉన్నోళ్ళు వీళ్ళందరూ మా బోట్లో ఉన్న ఇతను ఎర్రి బోట్లో సైడ్ తండేలే. వీళ్ళందరూ కూడా వాళ్ళ బామ్మర్ది వాళ్ళ బోట్లో ఉన్నాడు. సినిమా వాళ్ళు తప్పేం చేయలేదండి. ఈ కార్తీక్ సారు ఈ గనగల రామారావు ఒకటైపోయి మాకెవరికి కూడా తేజ ఎక్కించలేదండి. నాగ చైతన్య బాబు ఆ రోజు నాగ చైతన్య బాబు సినిమా మా స్టోరీ తీశారంటే ఒక ఎక్కలేని ఫ్యామిలీకి చెందింది ఆ స్టోరీ తీయడానికి. రియల్ స్టోరీ మాది. మా జీవితంలో రియల్ జరిగిన స్టోరీ ఆ బాబు ఎంచుకొని సినిమా తీశారంటే సాయి పల్లవ్ గారు నాగ చైతన్య గారు హైదరాబాద్ వెళ్ళమంతా మాకు గౌరవం చేశారు. ఈ కార్తీక్ సార్ కూడా వాళ్ళు హీరోలేటి వీళ్ళకి ఇంత గౌరవం చేయడం ఏంటని ఇతను కూడా మాకు కిందకు పెట్టేసుకున్నారు. మాకు భోజనాలు వంటలు చేసి భోజనాలు పెట్టి ఎంత గౌరవం చేశారంటే అంత గౌరవం చేశారు. పక్కన కూర్చోబెట్టుకొని మాకు అంత గౌరవం చేశారు. ఎలాగమ్మా పడ్డారు బాధ, మీరు ఎలా అనుభవించారు. 1 గంట షూటింగ్ తీర్తోడికే మాకు అంత బాధ అనిపించింది. ఈరోజు మీరు ఎనగమ్మ అనిపించావు. నువ్వు 2 పిల్లలు ఒక భర్తతోని నువ్వు సంసారాన్ని ఎనగమ్మ నెట్టుకొచ్చావు. ఇక్కడ కూలోనాలు చేసుకుంటే సార్ మాకు సినిమా వాళ్ళు అన్యాయం చేయలేదండి, ఈ రాజకీయ నాయకులు అన్యాయం చేయలేదండి, ఎవ్వరు అన్యాయం చేయలేదు. మాకు రామారావు వీళ్ళు బోటు తీసుకెళ్ళి కేవలం అతని వల్లే దొరికిపోయామని అభినందన వీళ్ళు అంటారండి. అతనే తీసుకెళ్ళి మాకు దొరికిపోయాము, వేటలు అతనే డ్రైవర్ కాబట్టి అతని వల్లేనే అనుకుంటారండి. ఆయన వల్ల వీళ్ళు అంటారండి. వాళ్ళకి అభివృద్ధి ఏడు చెయ్యాలా, ఇతనికేమో డబ్బులు ఇచ్చి ఇతనేమో ఉంచేసుకున్నాడు, మా కుటుంబాలకు ఏమీ ఆస్కారం చూపించట్లేదు అని వీళ్ళు బాధండి.
ఈ దొరిపోని మత్స్యకారుల జీవితాలు ఎక్కడికి వీళ్ళకి పిలిస్తే అభినింది రాపోను, వీళ్ళకి కూడా అనుమానం రాపోను. ఎక్కడ వెళ్ళిన కాడికి వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి అనుమానం అనేది రాదు. హైదరాబాద్ నలుగురు వెళ్ళాము, మనమేదో డబ్బు తెచ్చుకున్నామని వీళ్ళు అనుకున్నారు. నేనైతే అక్కడ వాస్తవము జరిగింది, నాకైతే ఎవరో రూపాయి ఇవ్వలేదు. వాస్తవం అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఊరు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు, నేను సత్య ప్రమాణం చేశాను, నాకైతే ఎవరో రూపాయి ఇవ్వలేదు. మాకు ఇల్లు ఒక 2 లక్షలు ఇచ్చారని ఊర్లో పేగంట పుట్టించారు. నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే మాకైతే ఏమి ఇవ్వలేదు, సత్య ప్రమాణం చేసి చెప్పానండి.